Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయిరెడ్డి రూపంలో జగన్కు మరో శత్రువు తయారైనట్లేనా? ఏపీలో తాజాగా రాజ్యసభ ఎంపీ పదవిని వదిలేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పిన వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై నిన్న పార్టీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఆయన్ను తిరిగి నిద్రలేపాయి. జగన్ కామెంట్స్కు ఇవాళ ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్పై జగన్ చేసిన కామెంట్స్కు విజయసాయిరెడ్డి ఇచ్చిన రిప్లై చర్చనీయాంశం అవుతోంది. నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ మధ్య పార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతల ప్రస్తావన వచ్చింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ ఘాటుగా స్పందించారు. విజయసాయిరెడ్డి కావచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వెళ్ళబోయే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్గా ఉంటాయని, వాటికి నిలబడిన వాళ్ళనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా వాటికి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళని పట్టించుకోరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక అవసరమన్నారు. ఇలా దేనికో ఒకదానికి లొంగిపోయి పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలని ఆయన అన్నారు. ఇలా తనకు క్రెడిబిలిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో విజయసాయిరెడ్డి ఎక్కడా జగన్ పేరెత్తకుండానే చెప్పాల్సింది చెప్పేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నిజానికి జగన్కు ఇప్పటికే చాలామంది శత్రువులు ఉన్నారు. రాజకీయాల్లో సహజంగా ప్రత్యర్థులు ఉంటారు. కానీ వైఎస్ఆర్, ఆయన తనయుడి విషయంలో మాత్రం తీవ్రంగా ద్వేషించి అభిమానించే వాళ్ళు ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టు విడుపులతో వెళ్ళేవారు. కానీ జగన్ ఒక్కసారి తనను వ్యతిరేకిస్తే అలాంటి వారిని పర్సనల్గా తీసుకుంటుంటారు. ఈ ధోరణి రాజకీయాల్లో మంచిది కాదు. రాజకీయాల్లో పరిస్థితులు ఎలాంటి వారినైనా ఒక్కోసారి వెనకడుగు వేసేలా చేస్తుంటాయి. తెలివిగా నడుచుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మొండిగా ముందుకు పోతే ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో జగన్ వైఖరి కొంత భిన్నంగా ఉంటోంది. మీడియా సమావేశంలో జగన్ తనపై చేసిన కామెంట్స్ విజయసాయిరెడ్డికి కోపం తెప్పించేలా ఉన్నాయి. విజయసాయిరెడ్డి మనసును గాయపరిచినట్లు ఆయన ట్వీట్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇంకా 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉండగానే, అది కూడా వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో విజయసాయిరెడ్డి రాజీనామా నైతికంగా జగన్కు పెద్ద దెబ్బే. 4 గోడల మధ్య తమ వాళ్ళతో ఏం మాట్లాడినా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ మీడియా ఎదుట బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే రాజకీయాల్లో లేనివే అవి కాబట్టి. కానీ జగన్ పదే పదే విలువల గురించి మాట్లాడుతుంటారు. విలువలను పాటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ తనకు మాత్రమే విలువలు ఉన్నట్లు, ఇతరులెవరికూ లేవన్నట్లు అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడంతోనే విజయసాయిరెడ్డికి మండినట్లుంది. మనంతటికి మనమే భయపడో, ఏదో కారణం చేతనో, మన వ్యక్తిత్వాన్ని, విశ్వసనీయతను బలిపెట్టో రాజీ అయి మనం పోతే గౌరవం ఏమిటి, మన వాల్యూ ఏమిటి, మన క్యారెక్టర్ ఏమిటి? విజయసాయిరెడ్డికైనా, పోయిన 3 ఎంపీలకైనా ఇదే వర్తిస్తుందని జగన్ అనడం గమనార్హం. తనను పిరికివాడిగా జగన్ పరోక్ష కామెంట్ చేశారని విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. రాజీనామా సందర్భంలో విజయసాయిరెడ్డి జగన్ గొప్పగా ప్రశంసించారు. తనలాంటి వాళ్ళు 1000 మంది పార్టీకి దూరమైన రాజీనామా చేసినా వైసీపీకి ఏం కాదని విజయసాయిరెడ్డి అన్న సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేక కామెంట్స్ చేయకుండా గొప్పగా నిష్క్రమించిన విజయసాయిరెడ్డిపై మనసులో ఏమున్నా జగన్ బయటకు మాట్లాడకుండా ఉండాల్సింది.